నమస్తే సార్. నమస్తే అండి. అదే మీరు చాలా సంవత్సరాల నుంచి రైతులు కానీ వ్యవసాయం కానీ ఈ అంశాల పట్ల చాలా వర్క్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మరి ఈ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ ఇలాంటి పెద్దవి కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు టెంపరేచర్స్ పెరిగి అంటే వ్యవసాయం అనేది ఎస్పెషల్లీ ఈ డిజాస్టర్స్ ఇండ్యూస్డ్ బై క్లైమేట్ చేంజ్, అందులో సడన్గా వర్షాలు అతిగా పడడము, టైంకి పడకపోవడము, లేదా ఎండలు ఎక్కువ కొట్టడము. సో ఇప్పుడు నవంబర్, అక్టోబర్లో మనకు వర్షాలు పడేది ఉండే కనీసం సైక్లోన్ రెయిన్స్ ఏదో ఒకటి అడిషనల్గా, అవన్నీ రాలేదు. ఐ థింక్ ఈ యొక్క రైతుల పరిస్థితి అనండి, లేదా వాళ్ళు పండించే ఒక ట్రెడిషనల్ పద్ధతి అనండి, లేదా ఫుడ్ సెక్యూరిటీ లాంటి పెద్ద అంశం అనుకోండి. అంటే మరి ఇవన్నీ కూడా అవుతున్నాయి కదా సార్. మరి అంటే మీరు ఏ విధంగా చూస్తున్నారు? మీరు ఆల్రెడీ కంటిన్యూస్గా ఒక గ్రామంలో ఉండి అక్కడ వ్యవసాయం చేపిస్తున్నారు మీరు. సో దీనికి మరి ప్రత్యామ్నాయంగా మీరు ఏమేమి చేయాలనుకున్నారు? నాకు ముఖ్యంగా ఈ 15-16 సంవత్సరాల వ్యవసాయ జీవితంలో నేను ఒక ఇంజనీర్గా ఒక 50 ఏళ్ళు చేసింది ఒక ఎత్తు అయితే, ఈ 15-16 సంవత్సరాల జీవితంలో, మన రైతు జీవితంలో ఈ వాతావరణాన్ని ఎప్పుడు కూడా అంటిపెట్టుకొని, ఈ 50 సంవత్సరాలలో అంటిపెట్టుకోలేదని కాదు, దాని వృత్తికి తగ్గట్టు చేసుకునేవాళ్ళం. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతిదీ మనం హార్ట్కు, మన క్లోజ్గా వస్తువు కానీ, చెట్లు కానీ, జంతువులు కానీ, నాగళ్ళు కానీ, మనుషుల జీవన విధానాలు కానీ, డైవర్సిటీ అనే దాంట్లో పెద్దవాళ్ళు చెప్పింది చాలా అర్థం ఉంది. ఈ డైవర్సిటీ అంటే వీళ్ళందరూ కలయిక ఉంటేనే మనం ఇది చేస్తాం. ఇప్పుడు నా ఫిలాసఫీ ఏంటంటే, ట్రీస్ ట్రై టు టాక్ టు ఈచ్ అదర్. మన జీవరాశిలో మనం అందరం ఎట్లా ఒకరికి అవినాభావ సంబంధం ఉందో, చెట్లు ఆ ధర్మం, వాటి ధర్మం అవి చేస్తూ, వాటి ఒకటి నుంచి ఒకటి సహకారం చేసుకుంటూ, వాటి ద్వారా వేరే జీవులకు కూడా అవి సహకారం చేయాలనే ప్రయత్నంలో అవన్నీ ఉన్నాయి. కరెక్ట్. దాన్ని మనం ఎక్కడ కూడా బ్రేక్ చేయకూడదు. మనం ధర్మం ఎట్లుండాలంటే, మానవుడికి దేవుడిచ్చిన ఆ అవకాశం, మన తెలివిని ఉపయోగించి మనం మానవ ధర్మం వీటన్నిటిని కూడా కలిపి మనం వాటిని సరిగా అన్నిటికీ అవినాభావ సంబంధాలు ఏర్పరచుకొని, వాటి ఏ రకంగా లింక్ చేస్తే ఒక దగ్గర ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర తక్కువ ఉంటుంది, అది బ్యాలెన్స్ చేయటమే మన జీవిత ధర్మం, జీవిత లక్ష్యం. ఇప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి, దాన్ని ఏమంటారు, సూక్ష్మజీవులు. ఈ సూక్ష్మజీవుల్లో నానా రకాలు ఉన్నాయి. మనుషుల్లో ఎట్లా నానా జాతి మనుషులు ఎట్లున్నారో, వర్గం, వర్ణం, కలరు, మన మతం, ఇవన్నీ ఎట్లా ఉన్నాయో, విభిన్నంగా ఉన్నాయో, వాటిల్లో కూడా ఉండటంలో తప్పులేదు. ఆ విధంగా ఉండాలి కూడా. కానీ అవన్నీ బ్యాలెన్స్డ్ దీంట్లో ఉంటేనే మనం సెక్యూరిటీ అనేమో, లేకపోతే ఇంకా దాన్ని కాపాడుకునే విధానాలు ఏవైనా కానివ్వండి ఉంటుంది. సెక్యూరిటీకి, అదర్వైజ్ సెక్యూరిటీ హ్యాస్ నో మీనింగ్ unless the creatures are in balance, harmony in intensity wise or even biodiversity wise. అవి పెరుగుతూ పోవాలి. విభిన్న దీంట్లో కూడా వాటికి ఇది ఉండాలి, డైవర్సిటీ. అంటే జీవ వైవిధ్యం ఇంపార్టెంట్ అంటారు. జీవ వైవిధ్యము ఎట్లా ఇది ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే, జీవ వైవిధ్యం ఉన్న చోట్ల కూడా మనం తీసుకోవాల్సిన చర్యలు సరిగా తీసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు నేనున్నాను, నా వరకు నేను మాట్లాడినప్పుడు 50% నీరు వాడుతున్నాను, 50% ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడుతున్నాను, 40-50% నాకు ఆదాయం వస్తుంది. నా గురించి నేను చెప్పుకోవటం కాదు, ఇది ఆరుతడి. అంటే శాస్త్రాన్ని ఆ ప్రక్రియలో తీసుకొస్తున్నాం. ఫ్యాక్టోరియల్ ఎఫెక్ట్స్, ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా, పరిమాణాలన్నీ కూడా పరిణామం చెందాలంటే వాటన్నిటిని కూడా సక్రమమైన మార్గంలో తీసుకుపోతేనే మనకు, అంటే జీవ వైవిధ్యం అనండి, లేకపోతే ఇంటెన్సిటీ అనండి, లేకపోతే బ్యాలెన్స్ ఆఫ్ వేరియస్ థింగ్స్, నీరు, గాలి, పంచభూతాలు అన్నట్టు చూడండి,
అవన్నీ బ్యాలెన్స్ చేసుకునే విధానాలు మనం తెలుసుకోవాలి. నేను ఎప్పుడు కూడా నా 15 ఏళ్ల దీంట్లో వ్యవసాయ జీవితంలో ఎక్కువగా ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఎప్పుడు లేవు. ఎప్పుడు కూడా ఆ డైరెక్షన్లో మా అసిస్టెంట్స్ని నేను ఎప్పుడు డైరెక్షన్ ఇచ్చేవాడిని కాదు. దానివల్ల ఇప్పటికీ మన ఆరోగ్యం, మన హెల్త్ ఆఫ్ సాయిల్, హెల్త్ ఆఫ్ ప్లాంట్, హెల్త్ ఆఫ్ ఈవెన్ యువర్ ఇంక్లూడింగ్ యువర్ మైక్రో ఆర్గానిజమ్స్, ఈవెన్ విత్ ది practice of inorganic, when we are doing in a limited way, the injudicious way of using fertilizers or pesticides will lead to catastrophe. But here that's not what is happening. ఎందుకంటే మనకు వేర్లకు మనం అయాన్స్ కావాలి. అవి ఇన్ఆర్గానిక్ అనండి, ఆర్గానిక్ అనండి, అయాన్ అనేది ఒక కాన్స్టెంట్ ఫినామినన్. దానికి ఎక్స్చేంజ్ కెపాసిటీ అంటాం కదా. ఏ పద్ధతిలో మీరు వ్యవసాయం చేసినా అయాన్ రూపంలోనే మనకు వేర్లకు చెందుతాయి. ఇది క్యాటయాన్, అది అయాన్ అనే దీంట్లో రూట్స్ కూడా అవి తీసుకుంటాయి. దీంట్లో అసలు విచక్షణ ఏముంది చెప్పండి? అది మనం క్రియేట్ చేసుకున్నదే అవుతుంది. నువ్వు ఆర్గానిక్, నేను ఇన్ఆర్గానిక్, ఇంకొక ఆయన సెమీ ఆర్గానిక్. నేను సెమీ ఆర్గానిక్ చేసినప్పుడు నాకు కనిపించింది ఏంటంటే సాయిల్ బయోటా, అంటే సాయిల్ ఫుడ్ వెబ్ లోపల భూమిలో ఉన్న మైక్రోకోజం అని అంటాం, అంతా దీంట్లో. ఇప్పుడు మీకు వేర్ల దగ్గర ఉన్న సూక్ష్మజీవుల కలయిక ఒకటి ఉంటుంది, ఇంకొక చెట్టు దగ్గర ఇంకొకటి ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో సాయిల్ ఫుడ్ వెబ్ అని ఉంటుంది, కమ్యూనిటీస్ ఉంటాయి. వీటిని బ్యాలెన్స్ చేసే ఇది ఉంటుంది. దీన్ని మనం మర్చిపోకూడదు. ఈ రెండింటిని ట్రీస్ ట్రై టు టాక్ టు ఈచ్ అదర్. మైకోరైజా లాంటిది, మైకోరైజా, సో దెన్ అదర్ ఫంగల్, ఇవి ఈ ఎలిమెంట్స్ అంతా కూడా కలిపేదానికి ప్రయత్నం చేస్తుంది మైకోరైజా. ఆ కలయికలో ఏమవుతుందంటే ఈ డైవర్సిటీ పార్ట్ కూడా ఉంది. ఫంగస్ 5 బ్యాక్టీరియాలను తింటుంది. ఎందుకు బ్యాక్టీరియా అంటే దాంట్లో కార్బనం 5, నత్రజని 1% ఉన్నప్పుడు ఒక C/N 5 అవుతుంది. అంటే నేను టూ మచ్ టెక్నికల్ గా పోవాల్సి వస్తుంది ఇక్కడ, ఎందుకంటే రైతు సోదరులు కానీ వేరే వాళ్ళు కానీ తెలుసుకునేదానికి. సూక్ష్మంలో మోక్షం అంటారు చూడండి, అది ఫ్యాక్టోరియల్ ఎఫెక్ట్స్ అయినప్పుడు మైక్రోకోజం టు మ్యాక్రోకోజం అంటాం. ఒక యూనివర్స్ ని చూడాలంటే చుక్కలు చంద్రుడిని చూసుడు కాదు, ఈవెన్ ఒక మట్టిని, ఒక పిడికడి మట్టి తీసుకుంటే కూడా మొత్తం యూనివర్స్ ని చూడొచ్చు, బ్రహ్మాండాన్ని చూడొచ్చు. శ్రీకృష్ణుడు మట్టి తిన్నప్పుడు వాళ్ళ అమ్మ నోరు తెరువు అన్నది. నోరు తెలిస్తే బ్రహ్మాండమే కనబడ్డది. అంటే టెక్నికల్ గా చెప్పడము, మట్టిలో కూడా బ్రహ్మాండం ఉందని చెప్పడం. అది మనం రైతు జాతి మరి ఎక్కడ మనం గ్రహించుకొని ముందుకు పోవాలనేది, అంటే ప్రతిదీ సూక్ష్మంగా మనం చూడగలగాలి. సూక్ష్మంలో మోక్షం అంటారు చూడండి. అంటే ఎవ్రీ ప్రిసిషన్ ఆస్పెక్ట్ వి లీడ్ అస్ టు పర్ఫెక్షన్. అంటే మేనిఫెస్టేషన్స్ అనుకోవచ్చు కదా సార్. ఇప్పుడు సూక్ష్మాన్ని మైక్రోస్కోప్ పెట్టి చూడలేము, కానీ మేనిఫెస్టేషన్స్ ఏంటి? ద వెల్ బీయింగ్ ఆఫ్ ఎ ప్లాంట్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ది యువర్ సాయిల్ హెల్త్, ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ యువర్ ఎయిర్, యువర్ వాటర్ అండ్ యువర్ ఓన్ బర్డ్స్, హనీ బీస్. అంటే అన్ని ఒక రకంగా ఉన్న దగ్గరనే ఈ యొక్క రిఫ్లెక్షన్ కనబడుతుంది కదా. అంటే అల్టిమేట్ గా అవును. మళ్ళీ అక్కడికి వచ్చేసరికి ఒక జీవికి అవినాభావ సంబంధం. అవును. ఇప్పుడు మనం తీసుకున్న స్టెప్స్, చెట్ల ఆరోగ్యం బాగుంటే మనకు తెలుసు, పక్షులు అన్ని కూడా వచ్చేస్తాయి. మన సాయిల్ ఆరోగ్యం బాగుంటే చూడండి కొమ్మలు ఎట్లా వస్తాయి. సాయిల్ ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా మినిమం డిస్టర్బెన్స్ చేసి దాంట్లో ఉన్న సూక్ష్మజీవుల్ని దానికి ఓపెన్ చేసి పెడితే ఎన్ని కాకులు, గద్దలు, లేకపోతే కొంగలు మన ఊర్లో ఎట్లా వస్తాయి. ఎంత ఎక్కువ వస్తే అంత ఆరోగ్యం భూమి అని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. జీవ వైవిధ్యంలో మనం వాటిని గమనించుకోగలిగాం. అది జనరల్ గా ఒకటి అంటే ఫన్నీగా ఉంటుంది సార్. ఇప్పుడు మనము కాయలు పండ్లు తెంపినప్పుడు ఒక పిట్టనో ఏదో ఒకటి కొరికింది ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్.
మనోళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ పిట్ట ఏదో తిన్నది అని చెప్పి దాన్ని పక్కన పెడతాం. అవును. యాక్చువల్గా నాకు అనిపిస్తుంది మోస్ట్ న్యూట్రిషియస్ అండ్ మోస్ట్ అంటే బెస్ట్ ఫ్రూట్ ఈస్ ద వన్ విచ్ ఇస్ టచ్డ్ బై సంథింగ్ లైక్ వాటిలో సూక్ష్మజీవులు మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అవును. ఫ్రూట్స్ మీద కూడా మైక్రో ఆర్గానిజం ఉంటాయి, ఆకుల మీద కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అది మర్చిపోతున్నాం. అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ప్యూరిటీ క్లీన్లీనెస్ అని ద ఇండస్ట్రియల్ ప్రొడ్యూస్డ్ కైండ్ ఆఫ్ థింగ్స్ మీద ఎక్కువ మనకు ఉన్నది, కలరు సైజు షేప్ అని. బట్ ఇన్ రియాలిటీ ఒక జీవికే ఇష్టం లేనప్పుడు వేరే జీవికి అది నీది అని ఎట్లా అనుకున్నాం అంటే లాజికల్ గా అది వేరే జీవులు కూడా ఇష్టపడ్డప్పుడు డెఫినెట్ గా దట్ హ్యాస్ సమ్ మోర్ వాల్యూస్ అని అనిపిస్తుంది. ఇది ఐ థింక్ టెక్నికల్ గా ఒక పీరియడ్ మనకు ఫుడ్ వాల్యూ సిస్టమ్ లో మనకు వీఆర్ టేకింగ్ డిఫరెంట్ అట్రిబ్యూట్స్ కాదు. ఇప్పుడు సూపర్ మార్కెట్ లో పోతే ఒకటే సైజు పండ్లు ఉండడము, ఒకటే కలర్ ఉండడము, అవే ఎక్కువ వాల్యూ అని పెట్టడము, మిగతా మరి పడేస్తున్నట్టే కదా. డైవర్సిటీ కూడా ఉండాలి, రకాలుగా ఉంటే దానికి మనం అది ఎంకరేజ్ చేస్తే మనకు కూడా వెరైటీ మనం ఎట్లా ప్రమోట్ చేస్తాం లాజికల్ గా. మానవుడు అది ఇప్పుడు గ్రాఫ్టింగ్ లా ఒకటే తోట పెడతారు, మామిడి తోట ఎకరాలు ఎకరాలు, అది పద్ధతేనా? అన్ని రకాల మామిడి పండ్లు తింటే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది, టేస్టీగా రోజు ఒకటి తింటే. అది డైవర్సిటీ. ఇప్పుడు మాకు చూడండి, మనం ఎక్కువగా టెండెన్సీ ఎట్లుంటది, బంగినపల్లి బెనిషా ఉంటే బెనిషా ఒక 10 వరుసలు వేస్తాం, మళ్ళీ ఇంకొకటి ఇంకో 10 వరుసలు వేస్తాం, అది తప్పు. బెనిషా పక్కన ఇంకొకటి మల్గుబా పక్కన హిమాయత్ పక్కన కేసరి, ఇవన్నీ కూడా అట్లా వరుసగా వేసుకుంటే ఆల్ఫెన్స్ వేసుకుంటే వీటిలో ఒకదాని ఇప్పుడు ఇంకో దానికి ఇది చేసినప్పుడు బట్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది అనేది మనం తెలుసుకోగలగాలి. ఈ డైవర్సిటీ తోటే వాటి ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది. ఇమ్యూనిటీయే కాదు, ఆ పండు యొక్క రెసిస్టెన్స్, పండు యొక్క రిటెన్షన్ ఇన్ ది ప్లాంట్ విల్ బి బెటర్. ఈ దీంట్లో ఇప్పుడు ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టోరియల్ ఎఫెక్ట్స్. నాకు ఇంకోటి అనిపిస్తుండే సార్, మామూలుగా పండ్లు తీయగా ఎందుకు ఉంటాయి, నాకేమనిపించిందంటే టెక్నికల్ గా ప్రతి పండు అంటే విత్తనం కోసం పండు అయింది కానీ పండు కోసము ఆ చెట్టు కాయలేదు. లాజికల్ అంటే లోపడున్న విత్తనం కోసం పండు తయారు చేసింది. మరి పండు తయారు చేసినప్పుడు పండుల హైయెస్ట్ న్యూట్రిషన్ ఇచ్చి ఆ స్వీట్నెస్ ఇచ్చి దాని లోపల విత్తనం ఎందుకు పెట్టింది చెట్టు అంటే మేబీ నేను అనుకున్నది పునరుత్పత్తికి కావాలి కదా. పర్ఫెక్ట్. రెండోది ఏంటంటే పండు నుంచి వచ్చిన సీక్రీషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పండు కింద పడిపోయింది, కింద పడ్డప్పుడు అది మైక్రోబ్స్ కి, సూక్ష్మజీవులకు అది ఒక ఫుడ్ న్యూట్రిషన్. అంటే మళ్ళా పండు నుంచి తీసుకున్న రసము ఈ సూక్ష్మజీవులు కన్జ్యూమ్ చేసి అది పెంపొందించబడి దెన్ ఆ విత్తనాన్ని కూడా బలం ఇచ్చుకుంటే ఒకటి అవుతుంది. ఇక్కడ అది ఆ రకంగా అన్ని రకాలుగా ఆలోచించేదానికి లేదు. ఎందుకంటే అది పడ్డప్పుడు మీరు తీపి ఎందుకు వచ్చింది, తీపి ఎందుకు లేదన్నప్పుడు నీరు ఎక్కువ ఇవ్వకూడదు. మన హార్వెస్టింగ్ అప్పుడు దిగుబడి చేసుకుంటున్నప్పుడు 10 రోజుల ముందు నీరు ఇవ్వకూడదు. నీరు ఇవ్వకపోతే పండు మీద ఉన్న కలర్ కానీ దాని చూపు కానీ అంటే కనిపించటం. రెండోది వచ్చి తీపి ఉంటుంది పండుకు, వాసన ఉంటుంది. అదంతా వాటర్ ఎఫెక్ట్. అంతకుముందు మీరు ఇచ్చిన న్యూట్రిషన్స్ కూడా వాటి ప్రభావం ఉంటుంది, లేదని కాదు. దానికి తోడు నీరు, ఇవన్నీ ఫ్యాక్టోరియల్ ఎఫెక్ట్స్. ఒక ఫ్యాక్టర్ వల్లనే ఇది అట్రిబ్యూట్స్ వచ్చినాయేమో అనేదానికి లేదు. భూమి నుంచి వచ్చే వాటికి కావచ్చు, గాలి నుంచి వచ్చే వాటికి కావచ్చు, వీటి సమ్మేళనమే దాని క్వాలిటీ. దీని నుంచి మనం అంతా అర్థం చేసుకొని ఆ పండుని దాన్ని కాపాడుకోగలిగితే ఇప్పుడు మేము చేసే స్టడీస్ కూడా అట్లానే ఉంది. సింపుల్ కామన్ సెన్స్. ఇవన్నీ మన మనసుకు వచ్చి చేయాలనే ఒక ప్యాషన్ మనలో ఉంటే వీటి ఒకదాని అవనాభావ సంబంధం తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు సైన్స్ ఒకటే కాదు, సైన్స్ కి తగ్గ ప్రాక్టీసెస్ కూడా మనకు. చెప్పండి, మీరు ఏదో చెప్తున్నారు. ఇప్పుడు కరువు వచ్చినప్పుడు నేను అబ్జర్వేషన్ చేసింది సార్, చింతకాయలు ఎక్కువగా వచ్చినాయి. చింత చెట్టుకి కరువు వచ్చిన టైంలో ఒక చెట్టు నా దగ్గర ఉన్నది. ఎప్పుడు కరువు వస్తే అప్పుడు చింతకాయలు ఎక్కువగా వస్తుంది. అంటే టెక్నికల్ గా చెట్టుకి క్లైమేట్ చేంజ్ కానీ, వాతావరణ మార్పులు కానీ, లేదా నీళ్లు తక్కువ ఉంటాయని కానీ,
దానికి ఒక అవగాహన వచ్చిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను చనిపోయినా సరే నా ప్రోజెని అంటాం, అంటే నా పిల్లలు పుట్టాలి బతకాలి అనేది ఒకటి ఉంటుంది. అంటే పూర్ పీపుల్లో ఎక్కువ మంది పిల్లలు అందుకే ఉంటారు, చనిపోతుంటారు కదా వాళ్ళ పూర్ కమ్యూనిటీస్లో ఫుడ్ సరిగా లేక. సో ఐ థింక్ ఇట్లా టెక్నికల్గా అంటే ఈవెన్ మనకు ఈ యొక్క మామిడి చెట్లు కూడా మనం ఒక్కసారి మీరు అన్నట్టు నీళ్లు తక్కువ ఇవ్వడం, ఒక టైంలో పనులు ఎక్కువ కాయడము, లేదా ఒక్కోసారి పూత రాలిపోతుంది సమ్ కండిషన్స్లలో. అంటే అతిగా ఉంటే కూడా నాకు ఎందుకు లేని పనులు ఆల్రెడీ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా ఇంత గాయాలనా అని చెప్పి తక్కువ కాస్తుంది ఉల్టా. అంటే ఒక్కోసారి లైక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద నేచర్ అండర్ స్ట్రెస్ ఇట్ విల్ పర్ఫార్మ్ మోర్ ఏమో ఒక్కోసారి ఇండైరెక్ట్ గా. యూ హ్యావ్ టు ఇండ్యూస్ స్ట్రెస్. పార్షియల్ రూట్ జోన్ డ్రైయింగ్ అని ఉన్నది. రూట్స్ కూడా డీప్ గా పోతాయి. పార్షియల్ రూట్ జోన్ డ్రైయింగ్ ఏంటంటే స్పెషలీ మా దక్షిణ ప్రాంత తెలంగాణలో మేము ఎప్పుడు బోర్ల మీద ఆధారపడి ఉంటాం కాబట్టి మేము కొలతలు చూసుకొని ఏ రోజుకి ఆ రోజు బ్రతుకుతున్నాం. అది ఒక్క బోర్తో మాది 15 ఏళ్ళ నుంచి నడిచిందంటే మీకు ఇందాక చెప్పాను చూడండి మన మీటింగ్లో ఇందాక మాట్లాడినట్టు. ఆ ఒక్క బోర్ని మనసులో పెట్టుకొని లేని చోటే ఎక్కువ జ్ఞానం పెరుగుతుంది, లేని చోటే మనం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఉంటాం కూడా, దానికి తగ్గట్టు మనం ప్రయత్నాలు కూడా చేస్తాం. తెలిసిన వాళ్ళు మీలాంటి వాళ్ళ దగ్గరికి పోయి అడుక్కుంటాం, మిమ్మల్ని రక్షించుకుంటాం, చేయించుకుంటాం, లేదంటే ప్రభుత్వాలతో ఇది చేసి కష్టపడతాం. మా ఊరు 4 సంవత్సరాలు మా బోర్ దగ్గరికి దగ్గర 500 నుంచి 1000 మంది లోపల వస్తుండేవాళ్ళు నీటి కోసం. ఆ పరిస్థితికి ఇప్పుడు లేదు, ఎందుకంటే చెక్ డ్యామ్లో అన్నీ ఇచ్చేసి రైన్ వాటర్ హార్వెస్టింగ్. కానీ ఏంటంటే ఇక్కడ మంచిలో చెడు వచ్చేసింది. మరి ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ కెమికల్స్. పొలాల్లో వచ్చి 500-1000 ఎకరాలు మా పైన ఉన్న వర్షం అంత వాటర్ షెడ్ ఉంటుంది కదండి, అవన్నీ ఆ నీళ్ళన్నీ మా దాంట్లోకి వచ్చేస్తున్నాయి. మేము చేసిన మంచి దాన్ని ఏ రకంగా దాన్ని కంటిన్యూ చేయాలనే ప్రాసెస్లో ఉన్నాం ఇప్పుడు. దానికి మళ్ళా కూడా సోప్ పిట్లు ఎంత పొడుగు స్ట్రీమ్ ఉందో అంత పొడుగు ఒకప్పుడు మన బోర్ దగ్గర ఒక చిన్న గుంత చేసి సోప్ పిట్ చేసి నీళ్లు దానిలో చేసేసి మనం ఒక్క బోర్ వరకే మనం రీఛార్జ్ పిట్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎంత రీఛార్జ్ పిట్ అని చేస్తారు మీరు? నాకు 1/2 కిలోమీటర్ ఉంది బిట్వీన్ చెక్ డ్యామ్స్. ఈ 1/2 కిలో వరకు ఒక 6 ఫీట్లు విడ్త్లో 6 ఫీట్ల డెప్త్లో మొత్తం ఒక 600-500 మీటర్ల స్ట్రీమ్కు మీరు ఇవన్నీ చేయాలంటే సోప్ పిట్స్ కష్టంగా తప్పదు. ఒకవేళ మొత్తం మీరు చేయలేకపోయినా కూడా కనీసం బిట్స్ అండ్ పీసెస్గా ఒక 200-300 వరకు మధ్యలో ఏం చేయకపోయినా మధ్యలో సోప్ పిట్లు అట్లా అక్కడక్కడ చేసిస్తే కనీసం ఆ వాటర్ ఇంటేక్ ఈ పిట్లలో పోయేసి మన ఇనార్గానిక్ కెమికల్తో ఉన్న వాటర్ మనకు డ్యామేజ్ చేయకుండా ఉంటుంది ఇక్కడ మన బోర్లలో నీళ్ళు వెళ్ళినప్పుడు. అంటే దీని అర్థం ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ మీరు తక్కువ ఫర్టిలైజర్లు వాడి, కెమికల్ ఫర్టిలైజర్లు వాడి, పెస్టిసైడ్లు వాడకుండా మీరు నీతిమంతులుగా ఉండాలన్నా కానీ దెర్ ఇస్ ఏ ఛాన్స్ ఆఫ్ లీకేజెస్ అక్రాస్. ఒకటేమో ఎయిర్ తోటి రావచ్చు మీకు పొల్యూషన్, ఒకటి వాటర్ తోటి రావచ్చు, లేదా మీకు వచ్చే పుప్పొడి లాంటి వేరే కూడా ఇంటిగ్రేట్ కావచ్చు. మీరేసే పంట ఎగ్దమ్ లోకల్ విత్తనం అనుకోండి, పక్కో లేచింది వేరే సమాదర్ విత్తనం, అది ఇది కూడా ఇంటిగ్రేట్ అయ్యి సంథింగ్ కావచ్చు కదా. అంటే ఒక మంచి ఇంటిగ్రిటీలో ఉండాలంటే కూడా ద ఛాన్సెస్ అందరం కలిసి చేసుకోగలగాలి. అందరు చేసినప్పుడే ఐకమత్యంగా ఉండగలిగినప్పుడే మనం ఏదైనా సాధించగలం. అంటే ఒక బేసిన్ అప్రోచ్ లెక్క తీసుకుంటే డెఫినెట్ గా విత్ ఇన్ ద బేసిన్ క్లస్టర్ ఇంతకు ముందులాగా విలేజ్ అప్రోచ్ కాదండి, విలేజ్ యునైటెడ్ అప్రోచ్ సరిపోదు. వి నీడ్ క్లస్టర్ యునైటెడ్ అప్రోచ్ ఈ బయోడైవర్సిటీకి. కనీసం ఆ లెవెల్లో చేయగలిగితే మన డిస్ట్రిక్ట్ అనో మన స్టేట్ అనో దానికి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో మన వరకు మనం పరిమితమై మన వరకు బాగున్నాం అంటే కాదు. అందుకే మా ఊళ్ళో చెక్ డ్యామ్ చేసినప్పుడు నేను మంచి చేసి ఇప్పుడు చెడు చేశానేమో అనిపిస్తుంది. దీనికి ఉపాధి పథకం వచ్చి దాన్ని డీసీడ్ చేయాలి. సీల్ట్ చేయకపోతే ఏమవుతుంది, నిలబడిపోతుంది, ఎక్కువ నీరు బయటకు వెళ్ళిపోతుంది. ఒకటి నీరు తక్కువ ఓవర్ఫ్లో వెళ్ళిపోతుంది. పోనీ కొంతవరకు మంచిదైన తక్కువ నీరు అనుకుంటే
ఆ తక్కువ నీరైనా ఎక్కువ నీరైనా కొంత నీరు ఉండి మనం ఉపయోగించుకోగలిగితే అది వేరే విషయం. ఈవెన్ టూ మచ్ సిల్ట్ కూడా నీళ్ళని పర్కులేట్ కానియదు, అది ఆపుతుంది, ఉల్టా అవుతుంది. ఎందుకంటే క్లే కదా అది. సో అది కూడా ఒక ఛాలెంజ్. మరి ఇప్పుడు దానికి కొంత మనం మట్టి కలిపి చేయాలంటే అదొక మళ్ళా ప్రక్రియ అవుతుంది. కాబట్టి ఇవన్నీ రైతుకున్న ఇది బాధ. సో ఇది టోటల్ అప్రోచ్ is I would say sum total of all the factors. You can't say singularly this is the only factor on which you have to work on. This is such a wonderful subject. వ్యవసాయం అనేది దీనికి మనం ఏమన్నానో అందరి కలియక, అందరి తెలివి, అందరి సహకారం అది ఉండాలి. కింద ఫార్మర్ కాడి నుంచి శాస్త్రవేత్త వరకు మధ్యలో ఏమాత్రం గ్యాప్ లింక్ బ్రేక్ అయినా కూడా మనకు ఆ డౌన్ ది లైన్ ఆ వాల్యూ చైన్ లో ఆ వాల్యూ అనేది మనకు దొరకదు. ఫుడ్ ఒకవేళ లేకపోతే మనం ఉండొచ్చాము, కానీ వాల్యూ చైన్ లో మన ఆ వాల్యూ సిస్టమ్ మనం వాల్యూ ఎప్పుడైతే పోయిందో, నశించిందో, మన రైతుల మనుగడ చాలా కష్టం అవుతుంది. మోర్ సో ఇది ఇన్ లైట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, రాబోయే కాల మార్పుతో ఈ మిళితమయ్యి రైతు చాలా, అంటే నేను ఆ వర్డ్ వాడొచ్చినో లేదో తెలియదు, కానీ మన్నిక కష్టం అవుతుంది. ది రెసిలియన్స్ ఆఫ్ ఆల్ ది ఫ్యాక్టర్స్, రెసిలియన్స్ ఆఫ్ ఆల్ ది మెటీరియల్స్, resilience of all environmental aspects, they are in doubt. We are putting them in doubt. Absolutely there is no control for the farmer or anyone doing the sort of farming. So people have to be very, very careful hereafter. Leave alone whether scientists are giving you the knowledge of science to the farmer or not. There are these extraneous factors which are really harmful. మీరు అన్నది ఎక్స్ట్రేనియస్ ఫ్యాక్టర్స్ అన్నారు కదా సార్, బయటి విషయాలు. లైక్ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఇస్ ద బిగ్గెస్ట్ థ్రెట్. రైతులే కాదు, ఈవెన్ బయోమాస్, లోకల్ బయోడైవర్సిటీ, బయోమాస్, వాటర్ రిసోర్సెస్ అన్నిటికీ థ్రెట్టే కదా టెక్నికల్ గా. అండ్ ఈ యొక్క డొమైన్ లో అఫ్ కోర్స్ మార్కెట్స్, ఇవన్నీ ఇన్పుట్ బేస్డ్ అగ్రికల్చర్, మెనీ థింగ్స్ ఆర్ దేర్ బియాండ్. లైక్ సీడ్ అనేది మనకు లోకల్ సోవెరినిటీ అంటాం కదా, దట్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఎ ఫార్మర్ హ్యావింగ్ దేర్ ఓన్ సీడ్, ఓన్ ఫర్టిలైజర్స్. సో దాదాపుగా ఇవన్నీ పోయినాయి. అండ్ ఈవెన్ ఇఫ్ దే వాంట్ టు లీవ్ ఇన్ ఇంటిగ్రిటీ అంటాం, అంటే లోకల్ వాళ్ళంతలా వాళ్ళు ఒక సబ్సిస్టెన్స్ లాగా వితౌట్ డిపెండింగ్ మచ్ ఐ వాంట్ టు ఎగ్జిస్ట్ అని అంటే ఐ థింక్ ద పాసిబిలిటీస్ తగ్గినాయి అనిపిస్తుంది. అండ్ క్లైమేట్ చేంజ్ ఇలాంటిది ఓవర్ ఆర్చింగ్, అంటే బియాండ్ అక్రాస్ ద బార్డర్స్ కదా. తక్కువ ఎవరన్నా చేయని సఫరింగ్ ఈజ్ ఎవ్రీబడీస్, అండ్ సమ్ ఏరియాస్ విల్ సఫర్ మోర్ అన్నది. అండ్ దిస్ పూర్ ఫార్మర్స్ వితౌట్ నోయింగ్ ఆల్ దిస్ ఏదో కార్తులు పెట్టుకొని, అంటే ట్రెడిషనల్ క్యాలెండర్ ముందర పెట్టుకొని ఇప్పుడు నారేద్దాము, నీరు పోద్దాము, ఇప్పుడు పంట తీద్దాము, ఇప్పుడు పండుగ చేద్దాము అని అంటే రిలేషన్స్ అని దెబ్బతిన్నాయి కదా. ఐ థింక్ దిస్ ఈస్ ద వర్స్ట్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అనిపిస్తుంది. ఫుడ్ ఇన్సెక్యూరిటీ అంటే తిండి లేక రావరు, ఆ తినే తిండి అంటే అంటే మన బాడీకి ఏదైతే న్యూట్రియంట్స్ కావాలి, వాల్యూస్ ఉంటాయి కదా మనకి ఏం కావాలనేది, తిండి తింటే కూడా 10 రోగాలు వస్తున్నాయి ఉల్టా. ఒకటి సారీ ఫర్ ఇంటరప్షన్. ఇప్పుడు మీకు ప్రిసిషన్ అగ్రికల్చర్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ వాళ్ళతో నేను ఈ మధ్య సంభాషణ చేయడం జరిగింది. చాలా పోస్ట్ కూడా పెట్టాను వేరియస్ గ్రూప్స్ లో. ఒక 40 నిమిషాల డిస్కషన్ జరిగింది మా ఇద్దరి మధ్య. ఇప్పుడు సాయిల్ ఆర్గానిక్, సాయిల్ కెమికల్ టెస్టింగ్ అనేది పనికిరాదు. సాయిల్ శాంప్లింగ్ ఇచ్చినప్పుడు సాయిల్ శాంప్లింగ్ మెథడ్స్ కూడా మారాలి. ఓకే, నాట్ ఓన్లీ సాయిల్ టెస్టింగ్, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ చూడాలి, బయాలజికల్ చూడాలి. మీరు ఆ ప్రాంతంలో ఎక్కడ సూక్ష్మజీవులు ఉన్నాయి, కరెక్ట్, ఎక్కడ మన సాయిల్ ఫుడ్ వెబ్ ఎక్కడ డెన్సిటీ ఎక్కడ ఉన్నది, మనం ఎక్కడి నుంచి మనం సాయిల్ శాంపుల్ తీసుకెళ్ళాలి కరెక్ట్ అన్నప్పుడు మనిషి పోయి తీసుకోవటం కన్నా కూడా రివర్స్ లో ఉండాలి. ఇదే నేను వాళ్ళకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళకి చెప్పాను. రివర్స్ అంటే మ్యాన్ షుడ్ నాట్ గో ఫర్ సాయిల్ టెస్టింగ్. సాయిల్ టెస్టింగ్ డివైస్ షుడ్ గో టు ది సాయిల్. ఓకే, పర్ఫెక్ట్.
ఇట్లా దానికి ట్రాక్టర్కే మనం అది అటాచ్ చేసి అదే తీసుకుపోయి ఎక్కడ కావాలంటే అక్కడ రైతు ఇదర్ వేరే సెన్సార్ మెథడ్స్ లో కానీ ఆర్ వాటి ఇంటెలిజెన్స్ ప్రకారం ఫిజికల్ వాటిని సెన్సార్లు పెట్టొచ్చు సార్, కెమికల్ వాటికి కూడా పెట్టి ఆ ప్రెసిషన్ అంటే మీరు డిసైడ్ చేసుకోండి. ఒక 10 మీటర్లకు ఒకసారి శాంపుల్ తీస్తారు, లేకపోతే 100 మీటర్లకు, డిపెండింగ్ ఆన్ యువర్ కాస్ట్ అండ్ బెనిఫిట్, కాస్ట్ అండ్ ఎఫెక్ట్. అండ్ జిపిఎస్ ఎనేబుల్డ్ ఉండాలి. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు, నాట్ కాస్ట్. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఈ కాజ్ వల్ల ఎక్కువ మందు ఎక్కువ పడిపోయింది అంటే మీరు చల్లేటప్పుడు అక్కడ చల్లకూడదనే నిర్ణయం వస్తుంది. అంటే యూ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్, యూ హ్యావ్ యూజ్డ్ కెమికల్ unduly and excessively in a particular place instead of knowingly unknowingly. See, measurement will reveal to you how do you rectify another. How do you rectify? Correct. I am not saying go every 10 meters and do all that. If only you can do, then it's fine. If you cannot do, at least you must think of measures. Because plants are immobile. What is the measure? What is that measure that helps you to overcome all these problems? To estimate or evaluate these factors in a much precision way. So that at least you can think of some perfection, reasonable perfection. That's how you can overcome, I would say, the total ecological imbalance. And the so-called climate change. ఇప్పుడు మంకూర్ వచ్చింది. Whether is it better in a given situation, whether you should first try to spray for prophylactic reasons, or whether that is prevention, or try to spray after noticing, after diagnosing the problem. So the farmer will be in struggle to know. This is where the so-called climate change is putting the farmer in doubt. He is not able to decide between these two things: when to apply, when to spray, whether to apply for the soil or whether to spray. Well, spraying in normal terms may be good, but in a given situation it may not be good. You may have to incorporate, or you have to directly to see whether incorporate chemical fertilizers in a limited way, or go for biofertilizers in a balanced way. There again, absolutely the science has not developed. So the so-called microbiology has taken back seat. I'm not saying they are not doing their job. You need for a cluster the type of the species required for a particular thing, like Trichoderma, Pseudomonas, Mycorrhiza, then Rhizobia. There are umpteen microbes. So when to apply, how much to apply, how to apply. Inoculating. Inoculating. So the integration of all that may not be sometimes reasonable or not right. So sometimes consortia you may have to think of 3 together. And when you know the science, you'll apply the 4th or 5th one little later, with a gap of a week, 2 days, 3 days. That science should come now, especially in the days of climate change, when things are happening like this, beyond your expectation, beyond your imagination, beyond the knowledge of science. What else you have to do? The technology should be supportive. Has the technology come supportive to overcome these factorial effects, causing all these ill effects? Or how do you cope up? This is where I told the IIT Kanpur, think of this sort of soil biomicrometer, which can help you to detect all these things. Not necessarily N, P, K, all those elements. Those are too basic, gone are the days when you should limit yourself only finding these NPKs and other small micronutrients. I'm not saying small micronutrients. Whatever micronutrients. How do you find the deficiency? And how do you make it up?
whether you can make up instantaneously or instinctively in a different way, intrusively in a different way. But instantaneously, the tractor should have the trailer behind it, the machine behind it, and compensate to see based on maybe the a signal. cubicle with all Either instrumentation. seed, fertilizer, and drill. So now more so, the sign should be seen in a different way today, because seed and fertilizer should not go together. Earlier it was all right, Yeah, because together. rains used to fall, and then there was no scorching effect, even if you were putting both in the same furrow. Now we shouldn't think on those lines. Okay. You have to think science in a very, very distinctive manner. ఆ శాస్త్రాన్ని మనం ఆ పద్ధతిలో ఆ మోసలోనే చేయగలిగితేనే, అది కూడా విత్తనానికి 1.5 ఇంచ్ వేయాలి, 4 ఇంచులు 5 ఇంచుల దూరంలో 4 ఇంచుల లోతులో ఫర్టిలైజర్ వేయాలి. లేకుంటే స్కార్చింగ్ ఎఫెక్ట్ అంతే. ఓకే. సో ఈ పరిస్థితుల్లో మనం వర్షం ఎక్స్పెక్ట్ చేసి ఈ రెండు మనం సెపరేట్ చేసి స్కార్చింగ్ అవాయిడ్ చేసిన వర్షం పడలేదు అనుకో, క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ వల్ల వర్షం పడలేదు, ఏం చేస్తాడు రైతు? తీసుకొచ్చి మనం ట్రాక్లో తీసుకొచ్చి పోస్తామా, లేకపోతే మన దగ్గర డ్రిప్ పెట్టి దాన్ని వాడతామా? ఇవన్నీ సమస్యలు రైతుకు. అందరు రైతులు రిసోర్స్ఫుల్గా ఉన్నారు కాబట్టి అగైనెస్ట్ ఆల్ ఆర్ట్స్, my advice to my own farmer brothers is, you should know how to use resource use efficiency, how to adapt resource use efficiency of fertilizers or pesticides or anything for that matter. లేకుంటే ఏమవుతుంది, ఆప్టిమైజేషన్ యాక్చువల్లీ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ will lead to the other resource use efficiency, lead to the improvement of other resource use, like fertilizer. తక్కువ వాటర్ అని కాదు, మనం లిమిటెడ్ అంటే కావాల్సిన ఆప్టిమమ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీగా మనం ఫాలో అయితే ఆటోమేటిక్గా మనకు ఇది నేను చూశాను. ఇప్పుడు ఆల్టర్నేటివ్ వెట్టింగ్ డ్రైయింగ్ మెథడ్లో ఒక 3 రోజులు నీళ్లు పెడతాం, ఒక 2 రోజులు నీళ్లు పెట్టాం, సాయిల్ టైప్ను బట్టి. అంటే మన పర్రెలు బాయకుండా 2 రోజులు పెట్టండి, లేకపోతే 1.5 రోజులు పెట్టండి, 3 రోజులు పెట్టకపోండి. ఈ బ్యాలెన్స్ చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే, నేను మన మామిడి చెట్టుకు పార్షియల్ రూట్ జోన్ డ్రైయింగ్ అనవచ్చు, ఒక పక్క డ్రిప్ లైన్కు వాటర్ ఇచ్చినప్పుడు రెండో పక్క నీళ్లు పెట్టకపోతే ఏమవుతుంది, మీరు అన్నట్టు స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిపోయి ఆ పండుకు కావాల్సిన ఇది ఒకటి రిసోర్స్ యూజ్ ఎఫిషియన్సీ ఒక మెథడ్తో మనం దాన్ని అచీవ్ చేసుకుంటున్నాం. అవర్ క్రియేటింగ్ రిసోర్స్ యూజ్ ఎఫిషియన్సీ బై లిమిటింగ్ ది యూజ్ ఆఫ్ వాటర్ టు దట్ ఆన్ ఏ పర్టికులర్ డే. సో ఈ రోజు ఇక్కడ ఇచ్చుంటాం కాబట్టి 2వ రోజు అక్కడికి పోతాం. అంటే 2వ రోజు అంటే ఐ మీన్ నెక్స్ట్ ఎనీ ఆల్టర్నేట్ డే వెన్ యూ ఆర్ సపోజ్ టు వాటర్ దట్, యూ విల్ గివ్ దట్ మేబీ 2 hours or 3 hours. దిస్ ఇస్ హౌ నిరోధక శక్తిని మనం పెంచుతున్నాం. అంటే డిజైన్ చేయాలని మీరు అంటారు, లైక్ నేచర్ ని మిమిక్ చేసుకుంటా. అదర్వైజ్ నేచర్ చేశాం కదా, సక్సెస్ అయ్యాం. అంటే అది రైతుకు, అంటే నేను చేశాను అందరూ చేయాలని కాదు, చేసుకోగలగాలి. లేకుంటే సైన్స్ అది ఆల్రెడీ ఉన్నది, నేను కొత్తగా కనిపెట్టింది కాదు. ఆ రకంగా చేసుకోగలిగితే రైతుకు కొంతవరకు మనుగడ ఉంటుంది. అంటే రాబోయే నేను క్లైమేట్ చేంజ్ మిగతా రోజుల్లో మీరేం చేసుకున్నారో, సైన్స్ అనేది ఫాలో అయ్యారో లేదో, శాస్త్రవేత్తలు మీకు చెప్పారో లేదో, లేదా మీరు మీ తాతల తండ్రుల దగ్గర నేర్చుకున్నారో లేదో, లేదా పక్క రైతుల దగ్గర నేర్చుకున్నారో లేదో, టుమారో మీరు చెప్తారు. We have to be very alert and knowledgeable and understanding and adopt new practices. పాత ప్రాక్టీస్ ఇప్పుడు నడవదు అనేది పాయింట్. సో డెఫినెట్ గా ఐ థింక్ ఎవ్రీ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ సెక్టర్ ఇది అందరు అడాప్ట్ చేసుకొని అందులో నాలెడ్జ్ పెంచుకుంటే దెన్ ఆప్టిమైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఎందుకంటే వేస్టేజ్ అనేది చాలా ఉండే మనకు ట్రెడిషనల్ గా వీ కెన్ డూ. ఐ థింక్ దిస్ వే క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ లా ఈవెన్ మిటిగేషన్ కూడా, ఎమిషన్ రిడక్షన్ లా అడాప్షన్ మిటిగేషన్ both are required. So I think we can do a lot. So thank you very much. And దాంట్లో ఒకసారి బయోచార్ విశిష్టత మర్చిపోయి. So there is a big subject I know. Biochar is going to play a role. We'll take that up in the next session. Yeah.
So that is going to play a very, very important role in the future against all odds of climate change. Let us discuss after some time. Thank you. Thank you, sir. Thank you for all your this and support.